హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు బయాలజీలో. అది వచ్చేసి కండరాలు రకాలు. ఫస్ట్ వచ్చేసి కండరాలు ఈ 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్‌ది రేఖిత కండరం. దీనిని నియంత్రిత కండరం అంటాము మరియు అస్థి కండరం అని కూడా పిలుస్తాం. 3 పేర్లు ఉన్నాయన్నమాట. రేఖిత కండరం, నియంత్రిత కండరం లేదా అస్థి కండరం. స్ట్రైటెడ్, వాలంటరీ, స్కెలిటల్ మసిల్స్. దీని గురించి చూద్దాం. కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతాయి. ఎగ్జాంపుల్ కాళ్ళు, చేతులు. మనం కాలుని ఎత్తాలనుకుంటే ఎత్తుతాం, చేతుల్ని చాచాలి అనుకుంటే చాచుతాం. అంటే మన నియంత్రణలో జరుగుతాయి. ఇటువంటి కండరాలను ఏమంటామంటే నియంత్రిత కండరాలు. అంటే మనం నియంత్రించేటువంటి కండరాలు, వాలంటరీ కండరాలు అంటాం. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండడం వలన వీటిని అస్థి కండరాలు అని కూడా అంటాము. దీనిని చెప్పినాం కదా, నియంత్రిత కండరాలని అస్థి కండరాలు అని అనడానికి గల రీజన్ ఇవి ఎముకలకు ఎక్కువగా అతుక్కొని ఉంటాయి. ఇవి వచ్చేసి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండర కణాలను మనం రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు వీటి యొక్క ఏ విధంగా ఆకారం లేత ముదురు రంగు పట్టీలు ఉంటాయి లేదా చారలు ఏకాంతరం అంటే ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. అక్కడ పెన్సిల్తో డయాగ్రామ్ వేశాను కదా, సేమ్ ఆ విధంగా కనిపిస్తాయి అన్నమాట. అందువలన వీటిని రేఖిత కండరాలు అంటారు. చారలుగా ఉంటాయి కాబట్టి రేఖలలాగా స్ట్రైటెడ్గా ఉంటాయి కాబట్టి స్ట్రైటెడ్ మసిల్స్ అంటాము. ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి బహుకేంద్రకత అంటే ఏంటి, ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయన్నమాట. బొమ్మలు చూడండి ఎన్ని కేంద్రకాలు వేసానో నేను. ఆ విధంగా ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. పొడవుగా ఉంటాయి, స్తూపాకారంగా ఉంటాయి మరియు శాఖారహితంగా ఉంటాయి అన్నమాట. శాఖారహితంగా ఉండి ఎక్కువ కేంద్రకాలను ఇవి కలిగి ఉంటాయి. శాఖలు అంటే ఏమిటి, చెట్టుకు కొమ్మలు ఏ విధంగా వస్తాయి దాటిని శాఖలు అంటాం అన్నమాట. ఇక్కడ అసలు శాఖలు ఉన్నాయి, జస్ట్ పొడవుగా ఉన్నాయి అంతే. పొడవుగా స్తూపాకారంగా ఉన్నాయి కాబట్టి శాఖారహితంగా ఉంటాయి. ఏవి రేఖిత కండరాలు. నెక్స్ట్ అరేఖిత కండరాలు. ఈ అరేఖిత కండరాలని నునుపు కండరాలు అని అంటాము. అలాగే అనియంత్రిత కండరాలు అని కూడా అంటాము. అరేఖిత కండరాలని నునుపు కండరాలు మరియు అనియంత్రిత కండరాలు అంటాము. అన్స్ట్రైటెడ్, స్మూత్, ఇన్వాలంటరీ మజిల్స్. ఆహార నాళంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన అధీనంలో ఉండవు. అంతే కదా, ఆహార నాళంలో అంటే ఆ కడుపు లోపల ఆహార కదలికలు మనకు తెలుస్తాయో తెలియవు. అలాగే రక్తనాళాల్లో కండరాల యొక్క సంకోచ సడలికలు కూడా మనకి తెలియవు. అంటే ఇవి మన అధీనంలో ఉండవు. వీటిని మనం కంట్రోల్ చేయలేమన్నమాట. ఇటువంటి కదలికలను నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు నియంత్రిస్తాయి అన్నమాట. ఇటువంటి కండరాలని ఇవి నియంత్రిస్తాయి. ఈ అరేఖిత కండరాలు ఇవి కంటి యొక్క ఐరిస్, గర్భాశయం, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో ఉంటాయి. ఈ అనియంత్రిత కండరాలు ఎక్కువ ఉంటాయి కనుగుడ్డుల్లో ఉంటాయి అన్నమాట. మనం ఐరిస్ని ఇలా మూతే ప్రతి మూమెంట్ మనకి స్పర్శ అనేది ఉండదు కదా మనము ఖచ్చితంగా. అంటే ఇవి మన కంట్రోల్లో ఉండవు అన్నమాట. ఐరిస్లో ఉంటుంది. నెక్స్ట్ గర్భాశయంలో. ఇది కూడా అంతే, ఇది మన కంట్రోల్లో ఉండదు. ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో ఎనీ టైం మనకు శ్వాస నిశ్వాస అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఆ శ్వాసనాళాల లోపల కూడా ఈ అనియంత్రిత కండరాలు ఉంటాయి. వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి. ఇక్కడ డయాగ్రామ్ వేసాను కదా పెన్సిల్తో 3 ఈ విధంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా కుదురు ఆకారంలో ఉంటాయి. ఇవి చూస్తుంటే కుదురులాగా ఉంది కదా, కింద ఇటు సైడు అటు సైడు మూడింటికి. ఇవి జస్ట్ ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటాయన్నమాట. డయాగ్రామ్ చూస్తే మీకు ఆ డయాగ్రామ్ ఇమేజ్ అనేది మైండ్లో గుర్తుంటే ఈజీగా రాస్తారు. వీటిని అరేఖిత కండరాలు అని కూడా అంటాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి హృదయ కండరం. దీన్నే కార్డియాక్ మసిల్స్ అంటాం. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలు చూపిస్తాయి. ఈ అనియంత్రిత కండరాలను హృదయ కండరాలు అంటే, ఈ హృదయ కండరాలు కూడా అంటే దీన్ని కూడా నియంత్రించలేము అనమాట. అనియంత్రిత కండరాలు. దీన్ని వచ్చేసి హృదయ కండరం అని కూడా పిలుస్తాము. హృదయ కండర కణాలు స్తూపాకారంగా, శాఖాయుతంగా ఉంటూ ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఇవి చూడండి, ఇవి శాఖాయుతంగా ఉంటాయి. మనకి ఫస్ట్ నియంత్రిత కండరాలు స్తూపాకారంగా ఉంటాయి కానీ శాఖాయుతంగా ఉండవు. అంతేకాకుండా ఫస్ట్ దాంట్లో ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి కానీ ఈ హృదయ కండరంలో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. ఈ మూడింటిని ఒక చోట చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి లక్షణాలు, దాని యొక్క లక్షణాలు. రేఖిత కండరాలు, అరేఖిత, హృదయ కండరాలు. రేఖిత కండరాలు ఏ విధంగా ఉంటాయి, స్తూపాకారంగా ఉంటాయని చెప్పినాం. అలాగే శాఖారహితంగా ఉంటాయని చెప్పినాం. అరేఖిత కండరాలు కుదురు ఆకారంలో ఉంటాయి. హృదయ కండరాలు స్తూపాకారంగా ఉంటాయి కానీ శాఖాయుతంగా అంటే చీలినట్టు ఉంటాయి. అక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి, చీలినట్లు ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ కేంద్రకాలు వచ్చేసి రేఖిత కండరాలు అనేకం చెప్పుకున్నాం కానీ అరేఖిత, హృదయ కండరాలు ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. కేంద్రకాల స్థానం వచ్చేసి ఇక్కడ అంచుల వద్ద ఉంటే అరేఖిత కండరాలు ఒకే కేంద్రకం ఉంటుంది కాబట్టి మధ్యలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కానీ రేఖిత కండరాల్లో అనేక కేంద్రకాలు ఉంటాయి కాబట్టి అంచుల వద్ద కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంతేనండి ఈరోజు టాపిక్ ఇది. చాలా సింపుల్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు.
రేపు నెక్స్ట్ వేరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.